గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ సంయుక్త. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చి క్యాప్చా. ఈ క్యాప్చాను మనం డైలీ లైఫ్ లో చూస్తుంటాం. ఇలా ఒక కోడ్ అనేది ఇచ్చి దాన్ని ఎలా అంటే అలా అరేంజ్ చేసి, అంటే మనకు అర్థం కాని విధంగా ఒక కోడ్ ఇస్తారు. దాన్ని కింద ఇలా ఒక బాక్స్ ఇచ్చి సేమ్ పైన ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ కింద టైప్ చేయండి అని అడుగుతారు. మనం అది కరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ టైప్ చేస్తే అది సక్సెస్ అయితే మాత్రమే మనము లాగిన్ అవుతాం. ఈ క్యాప్చర్స్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మెయిల్స్ క్రియేట్ చేసేటప్పుడు, లేదా ఏదైనా వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు, ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ కి మనం అప్లై చేసుకోవాలి, అలాంటప్పుడు ఈ క్యాప్చర్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. మన డీటెయిల్స్ అన్ని ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాత కింద ఈ క్యాప్చా కోడ్ అనేది ఇస్తుంది. ఆ క్యాప్చా కోడ్ ని మనం ఈ బాక్స్ లో కరెక్ట్ గా ఎంటర్ చేస్తే అప్పుడు మాత్రమే అది తీసుకుంటుంది అనమాట. అసలు ఈ క్యాప్చా అంటే ఏంటి, దాని అప్లికేషన్స్, డ్రాబ్యాక్స్ ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. క్యాప్చా డెఫినేషన్ ఏంటంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ పబ్లిక్ ట్యూరింగ్ టెస్ట్ టు టెల్ కంప్యూటర్స్ అండ్ హ్యూమన్ అపార్ట్. అంటే ఏంటంటే ఇది ఒక టూరింగ్ టెస్ట్ అన్నమాట. టూరింగ్ టెస్ట్ అంటే జడ్జి ఉంటాడు, సపోజ్ అతను ఎవరు బాగా చెప్పారని టెస్ట్ చేస్తారు కదా, అదే విధంగా ఇది ఒక టూరింగ్ టెస్ట్ అంటే టెస్ట్ అన్నమాట. హ్యూమన్ ఎవరు, కంప్యూటర్ ప్రోగ్రామ్ ఏంటి అని తెలుసుకోవడానికి మనము ఈ టూరింగ్ టెస్ట్ అనేది క్యాప్చా కండక్ట్ చేస్తుంది. ఈ టూరింగ్ టెస్ట్ అంటే ఏంటంటే అది కొన్ని వర్డ్స్ అనేవి మనకి ఇస్తుంది అనమాట. అది మనకు అర్థం కాని విధంగా ఉంటాయి. మనం హ్యూమన్స్ కాబట్టి మనం ఈజీగా ఆ వర్డ్స్ కనుక్కొని దాన్ని ఎంటర్ చేస్తాం. అదే బోర్డ్స్, స్పామ్స్, వైరస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవైతే కింద ఆ క్యాప్చా అనేది కనుక్కోలేవు, అవి కరెక్ట్ గా మనకు ఎంటర్ చేయలేవు అనమాట. పి అంటే ఏంటంటే క్యాప్చాలో పబ్లిక్ అంటే మనకు ఈ క్యాప్చా కోడ్ అనేది పబ్లిక్ గా అందరికి అవైలబిలిటీలో ఉంటుంది, అంటే అందరూ చూడొచ్చు అనమాట. టీ అంటే టూరింగ్ టెస్ట్ టు టెల్, అంటే టూరింగ్ టెస్ట్ అంటే ఇప్పుడు క్యాప్చా మెయిన్ గా ఎందుకు డిజైన్ చేశారంటే బోర్డ్స్, స్పామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వైరసెస్, ఇవన్నీ వెబ్సైట్స్ ని కానీ మెయిల్ ఐడీస్ ని కానీ ఇవన్నీ అటాక్ చేయకుండా ఉండడం కోసం క్యాప్చా అనేది వాళ్ళు యూజ్ చేశారు. బోర్డ్స్ అంటే ఏంటివంటే అదొక ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మనకు పర్మిషన్ లేకుండా మన మెయిల్ ఐడీస్ లోకి ఎంటర్ కావడము, మనకు తెలియకుండానే మన మెయిల్స్ వేరే వాళ్ళకు అన్వాంటెడ్ మెయిల్స్ సెండ్ చేయడము, ఇలా చేస్తుంది అనమాట. ఈ స్పామ్, బోర్డ్స్ ఇవన్నీ వైరసెస్ అన్నమాట. ఇది మన పర్మిషన్ లేకుండా ఏదైనా వెబ్సైట్ లోకి అవే లాగిన్ కావడము, వాటి డేటాని ఎరేజ్ చేయడం లేదంటే మాడిఫై చేయడము ఇలా చేస్తాయన్నమాట. సో వీటివి ఇలా జరగకుండా ఏం చేశారంటే క్యాప్చా అనేది కనుక్కున్నారు. ఈ క్యాప్చా యూజ్ చేయడం వల్ల మనము ఓన్లీ హ్యూమన్స్ మాత్రమే లాగిన్ అవ్వచ్చు. మెయిల్ కు కానీ లేదంటే ఏదైనా వెబ్సైట్స్ లో కానీ దేంట్లోకైనా ఓన్లీ హ్యూమన్స్ మాత్రమే లాగిన్ అయ్యే విధంగా క్యాప్చా అనేది కనుక్కున్నారనమాట. ఈ బోర్డ్స్, స్పామ్స్ లాంటి వైరసెస్ లాగిన్ కాలేవు, ఈ క్యాప్చా అవి రీడ్ చేయలేవు, లాగిన్ కాలేవు అనమాట. నెక్స్ట్ అసలు క్యాప్చా అంటే ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామ్. దీన్ని ఎందుకు డిజైన్ చేసినారంటే ఈ బోర్డ్స్ అనేవి రాకుండా, బోర్డ్స్ అంటే ఇది ఒక వైరస్ అని చెప్పాను కదా, ఈ వైరస్ ఇది ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. బోర్డ్స్ అంటే ఇది అన్వాంటెడ్ గా మన మెయిల్స్ లోకి లాగిన్ అవ్వడం ఇలా చేస్తూ ఉంటుంది. ఇలా చేయకుండా ఈ క్యాప్చాను మనం అయితే అరేంజ్ చేసుకుంటే మన మెయిల్ ఐడీస్ కి కానీ లేదా ఏదైనా ఎగ్జామ్ కి అప్లై చేసుకునే ముందు కింద ఈ క్యాప్చాన్ అనేది యూజ్ చేస్తే ఈ బోర్డ్స్, అన్వాంటెడ్ వైరస్ నుంచి మనకు సేఫ్టీ వస్తుంది అనమాట. ఈ టెస్ట్ అనేది క్యాప్చా టెస్ట్ హ్యూమన్స్ అయితే పాస్ అవుతారు, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అయితే పాస్ కాలేవన్నమాట. ఈ క్యాప్చాలో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే లెటర్స్ కానీ డిజిట్స్ కానీ
అంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిస్టార్టెడ్ ఇమేజ్ ఫామ్ లో, అంటే అర్థం కాని విధంగా లెటర్స్ కానీ డిజిట్స్ కానీ తీసుకొని వాళ్ళు ఎలా అంటే అలా అర్థం కాని విధంగా అరేంజ్ చేస్తారు. వాటిని మనకు స్క్రీన్ మీద చూపిస్తారనమాట. అది మనం కరెక్ట్ గా కనుక్కొని దానికి సొల్యూషన్ కరెక్ట్ గా ఎంటర్ చేస్తే అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ యూజర్ అని అది అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే మనల్ని లాగిన్ కావడానికి పర్మిషన్ ఇస్తుంది అనమాట. అలా బోర్డ్స్ చేయలేవు కాబట్టి వాటికి పర్మిషన్ ఇవ్వదు. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ అనేది ఒక కంప్యూటర్, బి అనేది హ్యూమన్, ఇప్పుడు సి అనేవాడు జడ్జ్ అనుకోండి. ఈ సి ఏం చేయాలంటే ఈ ఏబి నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఏది హ్యూమన్ ఏది కంప్యూటర్ అనేది ఈ జడ్జి కనుక్కోవాలన్నమాట. దీన్ని ట్యూరింగ్ టెస్ట్ అంటారు. ఎవరు కంప్యూటర్ ఎవరు హ్యూమన్ అనేది కనుక్కోవడాన్ని ట్యూరింగ్ టెస్ట్ అంటారు. హిస్టరీ బిహైండ్ క్యాప్చా. అసలు ఈ క్యాప్చా ఎలా వచ్చిందంటే క్యాప్చూర్ అనే వర్డ్ నుంచి వచ్చింది. క్యాప్చూర్ అంటే అది సెలెక్ట్ చేయడం కానీ లేదా ఏదన్నా సపోజ్ కెమెరాలో క్యాప్చర్ చేయడం అంటారు, అంటే దాన్ని క్యాచ్ చేయడం అనమాట. ఈ క్యాప్చాని రివర్స్ ట్యూరింగ్ టెస్ట్ అని కూడా అంటారు. రోజు డైలీ మనము వరల్డ్ వైడ్ గా దాదాపు 200 మిలియన్ క్యాప్చాస్ ని యూజర్స్ డైలీ సాల్వ్ చేస్తున్నారనమాట. దీన్ని ఫస్ట్ డెవలప్ చేసింది వచ్చి ఆల్టా విస్టా కంపెనీ. వీళ్ళు 1997లోనే ఈ క్యాప్చాన్ అనేది కనుక్కున్నారు. కానీ అప్పుడు ఎవరికి పెద్దగా ఐడియా లేదు. 2000కి వచ్చేసరికి లూయిస్ వాన్, మాన్యువల్ బ్లమ్ అండ్ నికోలస్ జే అనే వీళ్ళ ముగ్గురు ఏం చేసినారంటే ఈ క్యాప్చా గురించి రీసెర్చ్ చేసినారు. వీళ్ళంతా కార్నిగీ మెలాన్ యూనివర్సిటీ నుంచి వచ్చినారు అనమాట. అలాగే ఐబిఎం నుంచి జాన్ లాంగ్ఫోర్డ్ అనే అతను, వాళ్ళ ముగ్గురు ఈ ఐబిఎం నుంచి వచ్చిన జాన్ లాంగ్ఫోర్డ్ అనే అతను ఈ క్యాప్చా అనేది 2000లో వాళ్ళు కనుక్కున్నారు అనమాట రీసెర్చ్ చేసి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్యాప్చా. క్యాప్చాలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. టెక్స్ట్ బేస్డ్ క్యాప్చా, గ్రాఫిక్స్ బేస్డ్ క్యాప్చా అండ్ ఆడియో బేస్డ్ క్యాప్చాస్ అనమాట. టెక్స్ట్ బేస్ లో మళ్ళీ డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. జింపీ అని, ఎడ్జ్ జింపీ, జింపీఆర్, గూగుల్ క్యాప్చా, సిమ్ కార్డ్స్ హెచ్పి, ఇలా టెక్స్ట్ బేస్డ్ క్యాప్చా కిందికి వస్తాయన్నమాట ఇవన్నీ. గ్రాఫిక్స్ బేస్డ్ క్యాప్చాస్ వచ్చి బోంగో పిక్స్ అన్నమాట. ఇటు వచ్చి గ్రాఫిక్స్ బేస్డ్ క్యాప్చాస్. నెక్స్ట్ టెక్స్ట్ బేస్డ్ క్యాప్చాలో ఫస్ట్ టాపిక్ వచ్చి జింపీ. దీంట్లో ఏం చేస్తారంటే 2 స్టెప్స్ ఉంటాయి. ఇవి మనం డైలీ మామూలుగా యూజ్ చేసేవి జింపీ క్యాప్చాస్. ఒక వర్డ్ కానీ లెటర్స్ కానీ డిక్షనరీ నుంచి తీసుకుంటాం, స్మాల్ వర్డ్స్ కానీ లెటర్స్ కానీ. దానికి నాయిస్ యాడ్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ కి. నాయిస్ యాడ్ చేయడం అంటే స్క్రీన్ ని షేక్ చేయడం కానీ, అది కనపడకుండా లెటర్స్ దగ్గరగా ఒకదానికొకటి అటాచ్ గా ఉండేలా పెట్టడం కానీ, లేదా గ్రిడ్ లైన్స్ వేయడం కానీ, ఇలా దానికి నాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్ లో మనము యాడ్ చేస్తాం అన్నమాట. ఇది సింపుల్ క్యాప్చా. జింపీ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ జింపీఆర్ అనేది దీన్ని గూగుల్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. ఇది సింపుల్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ జింపీ అన్నమాట. అంటే జింపీ కంటే జింపీఆర్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్ అన్నమాట. ఇక్కడ ఏం చేస్తామంటే మనం జింపీలో ఏం చేస్తాం, డిక్షనరీ నుంచి ఏదన్నా స్మాల్ వర్డ్ తీసుకొని దానికి నాయిస్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ యాడ్ చేస్తాం. కానీ జింపీఆర్ లో ఏం చేస్తామంటే కంప్లీట్ వర్డ్ తీసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి ఇండివిజువల్ లెటర్స్ అంటే డిఫరెంట్ లెటర్స్ ఒకదానికొకటి సంబంధం లేకుండా లెటర్స్ తీసుకొని కంప్లీట్ వర్డ్ బదులు దానికి మనము నాయిస్ యాడ్ చేస్తాం అన్నమాట. నాయిస్ అంటే అదే ఇలా స్క్రీన్ షేక్ చేయడం కానీ ఇలా లెటర్స్ కనపడకుండా మనము యాడ్ చేస్తాం. దీంట్లో స్టెప్స్ 2 ఉన్నాయి. ఫస్ట్ ర్యాండమ్ గా లెటర్స్ తీసుకోవాలి మనము, తర్వాత దాన్ని ఇలా నాయిస్ యాడ్ చేయాలి బ్యాక్గ్రౌండ్ కి. యూజర్ ని పైన మీరు ఏ విధంగా వర్డ్స్ 3 చూసినారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా
కింద టైప్ చేయమని అడగాలి. ఇది జింపిఆర్ క్యాప్చా అన్నమాట. నెక్స్ట్ వచ్చి సిమ్ కార్డ్స్ అన్నమాట. దీంట్లో ఏం చేస్తారంటే జింపిఆర్ లో మనం వచ్చి వర్డ్స్ లేదా ర్యాండమ్ లెటర్స్ తీసుకున్నాం కదా, అదే ఇక్కడ వచ్చి మనము ఆర్క్స్ కానీ జామెట్రికల్ షేప్స్ కానీ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ర్యాండమ్ లెటర్స్ కానీ నెంబర్స్ కానీ తీసుకుంటాము. దానికి ఆర్క్స్ అంటే మనం జామెట్రికల్ షేప్స్ ఉంటాయి కదా, కర్వ్స్ అంటాం కదా, అలా కర్వ్స్ కానీ ఏవన్నా షేప్స్ దానికి యాడ్ చేసి దానికి నాయిస్ బ్యాక్గ్రౌండ్ కి యాడ్ చేయాలన్నమాట. దీన్ని సిమ్ కార్డ్స్ అంటారు. ఇవన్నీ టెక్స్ట్ బేస్డ్ క్యాప్చాస్. నెక్స్ట్ వచ్చి ఎంఎస్ఎన్ పాస్పోర్ట్ సర్వీస్ క్యాప్చాస్. ఈ ఎంఎస్ఎన్ పాస్పోర్ట్ సర్వీస్ క్యాప్చాస్, ఈ ఎంఎస్ఎన్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఒక వెబ్సైట్. ఇందులో వాళ్ళు యాప్స్ అలా అలో చేస్తారు యూజర్స్ కి డౌన్లోడ్ చేసుకోవడానికి. ఈ ఎంఎస్ఎన్ పాస్పోర్ట్ సర్వీస్ క్యాప్చా వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. ఇందులో వాళ్ళు 8 క్యారెక్టర్స్ ఇస్తారనమాట. దీన్ని వ్రాప్ చేయాలి. వ్రాప్ అంటే దాదాపు ఫోల్డ్ చేసినట్టు చేయాలి. ఇది ఇలా అరేంజ్ చేస్తారు, లెటర్స్, క్యాపిటల్స్, స్మాల్స్, నెంబర్స్ అలా. ఇది సెగ్మెంటేషన్ రెసిస్టెంట్ అన్నమాట. అంటే ఈ ఎంఎస్ఎన్ పాస్పోర్ట్ సర్వీస్ క్యాప్చా అనేది కొద్దిగా ఐడెంటిఫై చేయడానికి కష్టం అన్నమాట. స్ట్రాంగ్లీ రెసిస్టెంట్ అంటే ఇది కొద్దిగా యూజర్ అంత ఈజీగా బ్రేక్ చేయడానికి డిఫికల్ట్ గా ఉంటుంది. కాబట్టి ఈ ఎంఎస్ఎన్ పాస్పోర్ట్ క్యాప్చాను చాలా చోట్ల ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే మిగతా వాటితో పోలిస్తే ఇది దాదాపు స్ట్రాంగ్ గా ఉంటుంది క్యాప్చా. ఎవరు పెద్దగా బ్రేక్ చేయడానికి కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది కాబట్టి. ఇవన్నీ సమ్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ టెక్స్ట్ బేస్డ్ క్యాప్చాస్ అన్నమాట. సపోజ్ ఇది చూడండి, ఇది నార్మల్ గా ఉంది, నెంబర్స్, లెటర్స్ ఉన్నాయి. దీన్ని జింపి కానీ జింపిఆర్ కానీ అనుకోవచ్చు. ఇది కర్వ్ షేప్ లో ఉంది కదా, మనం అనుకున్నాం సిమ్ కార్డ్స్ అంటే కర్వ్ షేప్స్ కానీ ఆర్క్స్ కానీ యాడ్ చేస్తామని. ఇది కర్వ్ షేప్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి సిమ్ కార్డ్స్ క్యాప్చా అన్నమాట. ఇది నాయిస్ యాడ్ చేసి ఎలా అంటే అలా 2-3 వర్డ్స్ ఇచ్చారు కాబట్టి దీన్ని జింపిఆర్ అని అంటాం అన్నమాట. ఇవి సమ్ టెక్స్ట్ బేస్డ్ క్యాప్చాస్ అన్నమాట. నెక్స్ట్ గ్రాఫిక్స్ బేస్డ్ క్యాప్చా. గ్రాఫిక్స్ బేస్డ్ క్యాప్చా అంటే ఇక్కడ కింద ఒక ఇమేజ్ ఇస్తారు. మనం సిటీలో చూస్తుంటాము, ఫస్ట్ ప్యాటర్న్స్ లో ఈ షేప్ దేనికి సంబంధించింది అలా అడుగుతుంటారు. ఇక్కడ ఏం చేస్తుందంటే బోంగో బేస్డ్ క్యాప్చాలో ఫస్ట్ 2 సిరీస్ ఆఫ్ బ్లాక్స్ ఇస్తారు. అంటే ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్. ఈ 2 సిరీస్ ఆఫ్ బ్లాక్స్ ఇస్తారు, కింద ఒక డయాగ్రామ్ ఇస్తారు. యూజర్ ఏం చేయాలంటే ఈ బ్లాక్ ఈ డయాగ్రామ్ ఈ రెండిట్లో దేనికి సంబంధించిందో కనుక్కోవాలన్నమాట. ఈ డయాగ్రామ్ ఏ సైడ్ కి సంబంధించింది, ఏ బ్లాక్ కి సంబంధించిందో యూజర్ ఐడెంటిఫై చేస్తే అప్పుడు సక్సెస్ అయ్యి వాళ్ళను లాగిన్ అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చి పిక్స్ అంటే మనము ఈ రకంగా చూసింటాము చాలా చోట్ల. మనం ఎగ్జామ్ రాసినాం కదా గూగుల్ ఫామ్స్ లో, దాంట్లో మనం రాసిన తర్వాత కొందరిని ఇలా ఇమేజెస్ చూపించి క్యాప్చా అడిగింది. అంటే దీంట్లో కొన్ని ఇమేజెస్ ఇచ్చి దీంట్లో జీబ్రా లైన్స్ ఎక్కడున్నాయి, దీంట్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడున్నాయి అని అలా అడుగుతుంది. యూజర్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తారో వాళ్ళని మాత్రమే అది లాగిన్ చేస్తుంది, లేదా ఎగ్జామ్ లో మనం ఆన్సర్స్ సబ్మిట్ చేయడానికి అలో చేస్తుంది అన్నమాట. ఈ క్యాప్చాను పిక్స్ అంటారు. దీంట్లో ఏం చేస్తారంటే ఒక డేటాబేస్ నుంచి కొన్ని ఇమేజెస్, రిలేటెడ్ ఇమేజెస్ తీసుకుంటారు. దీంట్లో ఒక ఆబ్జెక్ట్ ని ఈ 4 లో రిలేటెడ్ ఉండే ఆబ్జెక్ట్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సపోజ్ ఇక్కడ 4 ఇమేజెస్ ఉన్నాయి, దీంట్లో వాటర్ ఏ ఇమేజ్ లో ఉంది అని కనుక్కోమంటారు మనల్ని. మనం ఎక్కడైతే చూసి మనం కనుక్కొని ఐడెంటిఫై చేస్తామో కరెక్ట్ గా ఎప్పుడు సెలెక్ట్ చేస్తే అప్పుడు మాత్రమే అది మనకు లాగిన్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తుంది అన్నమాట.
ఇవి గ్రాఫిక్స్ బేస్డ్ క్యాప్చాస్. ఇవి సమ్ ఆఫ్ ది గ్రాఫిక్స్ బేస్డ్ క్యాప్చాస్ అన్నమాట. ఇక్కడ చూస్తే మనము ఈ డయాగ్రామ్ లో ప్లేస్ an x to make 3 in a row. ఇక్కడ ఒక స్క్వైర్ ఇచ్చినారు, దీంట్లో రౌండ్స్ క్రాసెస్ ఇచ్చినారు. ఇక్కడ ఆల్రెడీ 2 క్రాస్ సింబల్స్ ఇచ్చినారు. మనల్ని ఏమడుగుతున్నారంటే ఇంకొక క్రాస్ సింబల్ ఎక్కడ పెడితే మనకు రో అనేది ఫామ్ అవుతుంది అని ఇచ్చినారు. అదే యూజర్స్ హ్యూమన్స్ అయితే గిన్న ఈజీగా కనుక్కొని ఇక్కడ పెడితే ఒక రో ఫామ్ అవుతుందని కనుక్కొని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అదే బోర్డ్స్ స్పాన్స్ లాంటి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అయితే కనుక్కోలేదు అనమాట. కాబట్టి వాటికి యాక్సెస్ కావడానికి పర్మిషన్ ఉండదు. ఇక్కడ చూస్తే మనము వెబ్సైట్ నుంచి అటాక్ నుంచి సేవ్ కావడానికి కింద కొన్ని క్వశ్చన్స్ అది ఇమేజెస్ చూపిస్తుంది. వీటిల్లో మీరు ఏం ఐడెంటిఫై చేశారు దీనికి రిలేటెడ్ గా అని అడుగుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఆటోమేటెడ్ స్పామ్ అటాక్స్, మనము హ్యూమెన్సా కాదా అని చెక్ చేయమని ఇక్కడ అడుగుతుంది. హ్యూమెన్స్ అయితే ఇక్కడ ఐడెంటిఫై చేయాలి పిక్స్. ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ అంటే అప్పుడు మనం హ్యూమెన్ అని చెప్పి అది కన్సిడర్ చేస్తుంది. ఇవి వచ్చి సమ్ గ్రాఫిక్స్ బేస్డ్ క్యాప్చాస్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ ఆడియో బేస్డ్ క్యాప్చా. ఆడియో బేస్డ్ క్యాప్చా ఇందాక వరకు మనం చూసింది టెక్స్ట్ బేస్డ్, గ్రాఫిక్స్ బేస్డ్. ఈ రెండు ఎక్కడ యూజ్ చేసి, ఈ రెండు ఓన్లీ మనం చూడగలిగే వాళ్ళు మాత్రమే ఈ టూల్ని యూజ్ చేయగలరు. అదే మనం చూడలేని బ్లైండ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు క్యాప్చాన్ అనేది వాళ్ళు యూజ్ చేయలేరు అనమాట, కనిపించదు కాబట్టి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ ఆడియో బేస్డ్ క్యాప్చాస్ అనేది వాళ్ళు కనుక్కున్నారు. అంటే వీటి మీద ప్రెజెంట్ రీసెర్చెస్ జరుగుతూ ఉన్నాయి ఆడియో బేస్డ్ క్యాప్చాస్ ఇంప్లిమెంట్ చేయడానికి. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే విజువల్లీ ఇంపేర్డ్ కోసం, అంటే చూడలేని వాళ్ళ కోసం, హ్యాండిక్యాప్ అలాంటి వాళ్ళ కోసం యూజ్ చేస్తారు. దీంట్లో ప్రొసీజర్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక వర్డ్ కానీ లేదా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కానీ తీసుకుంటారు వాళ్ళు. తీసుకున్న తర్వాత ఒక ఆడియో క్లిప్ తీసుకుంటారు. ఆడియో క్లిప్ ని టీటీఎస్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి వాళ్ళు మనకు ఆడియో క్లిప్స్ లో మిక్స్ చేస్తారనమాట. ఈ ఆడియో క్లిప్ లో మిక్స్ చేసిన తర్వాత దాన్ని యూజర్ కి కనుక్కోమని ఆడియో క్లిప్ ప్లే చేస్తారు. ఎప్పుడైతే యూజర్ కనుక్కుంటారో అప్పుడు మాత్రమే ఇప్పుడు యూజర్ కి ఆ వీడియో క్లిప్ ప్లే చేస్తారు. ఆ దాంట్లో వీళ్ళు సౌండ్స్ విన్న తర్వాత ఈ యూజర్ ఈ ఆడియో బేస్డ్ క్యాప్చాస్ అనేవి ర్యాండమ్ గా లెటర్స్, నెంబర్స్ తీసుకొని టీటీఎస్ సాఫ్ట్వేర్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఒక ఆడియో క్లిప్ తీసుకుంటారు. ఈ టీటీఎస్ సాఫ్ట్వేర్ తో దాంట్లోకి లెటర్స్ కానీ నెంబర్స్ కానీ యాడ్ చేస్తారు. దాన్ని డిస్టర్బెన్స్ యాడ్ చేస్తారు ఆ వీడియో క్లిప్ కి లేదా ఆడియో క్లిప్ కి. వీళ్ళు యూజర్ ని ఐడెంటిఫై చేయమంటారు. ఆ డిస్టర్బెన్స్ చేసిన ఆడియో క్లిప్ లో ఏ వర్డ్స్ ఉన్నాయి లేదా ఏ నెంబర్స్ ఉన్నాయి అనేది వాళ్ళు కనుక్కోమంటారు. కనుక్కొని టైప్ చేయమంటారు. ఈ ఆడియో బేస్డ్ క్యాప్చా వచ్చి బ్లైండ్ పీపుల్ కోసం డిజైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్స్. అప్లికేషన్స్ అంటే ఈ క్యాప్చాను ఎక్కడెక్కడ అప్లై చేస్తారు అంటే ఈమెయిల్ సర్వీసెస్ లో. అసలు ఈ క్యాప్చాస్ ని ఈమెయిల్ సర్వీసెస్ లో ఎందుకు యూజ్ చేయాలంటే ఇప్పుడు బోర్డ్స్, స్పామ్స్ లాంటివి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్నెసెసరీగా యూజర్ పర్మిషన్ లేకుండా లాగిన్ అయ్యి మన మెయిల్ ఐడీస్ తో వేరే వాళ్ళకి మెయిల్స్ పంపడం కానీ లేదా వేరే వాళ్ళ నుంచి మనకు మెయిల్స్
సెండ్ చేస్తే మనము తెలియక దాని మీద క్లిక్ ఇస్తామన్నమాట, యాడ్స్ మీద కానీ అలా. అప్పుడు మనకు సిస్టంలో కానీ అట్లా వైరస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అలా రాకుండా మనము ఈ క్యాప్చాన్ అనేది ఈమెయిల్ సర్వీసెస్లో అప్లై చేసుకుంటాము. ఈ ఈమెయిల్ స్పామ్ నుంచి మనం ఈ ఈమెయిల్ స్పామ్ రెడ్యూస్ చేయడం కోసం మనము క్యాప్చా అనేది యూజ్ చేస్తామన్నమాట. ఈ ఈమెయిల్ స్పామ్ కింద వస్తే అది ఏం చేస్తుందంటే మనం మెయిల్లో ఉండే రిసోర్సెస్ని కానీ, అంటే ఏమన్నా మన డేటాను మాడిఫై చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ ఇలా చేస్తుందన్నమాట. సో అవన్నీ అవాయిడ్ చేయడం కోసం ఇప్పుడు ఉండే జీమెయిల్, హాట్మెయిల్, యాహూ మెయిల్, ఇవన్నీ ఈ ప్రతి మెయిల్స్లో ఈ క్యాప్చా కోడ్ అనేది అప్లై చేస్తున్నారు అన్నమాట. అంటే మనం ఏదన్నా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకునే ముందు కానీ అలా ఈ కంపెనీస్ అన్ని ఈమెయిల్ వచ్చి క్యాప్చా అనేది ఈమెయిల్కు లాగిన్ అయ్యే ముందు అడుగుతా అన్నారు అనమాట. నెక్స్ట్ వచ్చి డిక్షనరీ అటాక్స్. డిక్షనరీ అటాక్స్ అంటే ఇవి పాస్వర్డ్ అటాక్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ల్యాప్టాప్కి కానీ సిస్టమ్కి కానీ పాస్వర్డ్ పెట్టుకుంటాము, లేదా ఏదైనా మన డాక్యుమెంట్కి అలా పాస్వర్డ్ పెట్టుకుంటాము. ఈ బోట్స్ స్పామ్స్ ఏం చేస్తాయంటే దానికి తెలిసిన విధంగా వర్డ్స్తో అవి లాగిన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. బోట్స్ అంత ఈజీగా ఈ క్యాప్చాను ఐడెంటిఫై చేయలేవు కాబట్టి 1 or 2 అటెంప్ట్స్లో అవి ఫెయిల్ అవుతాయి అన్నమాట. బోట్స్కు ఈ క్యాప్చాను అటెంప్ట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కావాలి. అదే హ్యూమన్కి అయితే ఈజీ, 1 or 2 అటెంప్ట్స్లో మ్యాక్సిమమ్ క్యాప్చా కోడ్ అనేది క్రాక్ చేయగలరు అనమాట. ఈ డిక్షనరీ అటాక్ అంటే ఏంటంటే మనము ఈ బోర్డ్స్ మనం అదే కంప్యూటర్కి కానీ లేదా డాక్యుమెంట్స్కి పెట్టుకున్న పాస్వర్డ్స్లోకి అవి లాగిన్ అవ్వకుండా మన డాక్యుమెంట్ని కానీ సిస్టమ్ని కానీ లేదా ఏదైనా వెబ్సైట్కి ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట ఈ క్యాప్చా. ఈ క్యాప్చాని ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఆ బోర్డ్స్ దాంట్లో లాగిన్ కాలేక ఫెయిల్ అవుతాయి. సో మన పాస్వర్డ్స్ కానీ మన మెయిల్స్ కానీ అన్నీ సెక్యూర్గా ఉంటాయన్నమాట. ఈ డిక్షనరీ అటాక్స్లో 2-3 అన్సక్సెస్ఫుల్ లాగిన్స్ తర్వాత ఇది మనకు క్యాప్చా అనేది చూపిదనమాట. ఆ వెబ్సైట్ కానీ మెయిల్ కానీ పర్టికులర్ మెయిల్ ఓపెన్ చేయదన్నమాట. అన్సక్సెస్ఫుల్ లాగిన్స్ అంటే మనము ఇప్పుడు 1 or 2 times ట్రై చేస్తాం పాస్వర్డ్, అది ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకా 1 day తర్వాత ట్రై చేయండి అలా చూపిస్తుంది కదా. సపోజ్ ఏటీఎంస్లో కానీ అలా ఇక్కడ కూడా మనము క్యాప్చా కోడ్ అనేది యూజ్ చేస్తే అన్సక్సెస్ఫుల్గా లాగిన్ కాకుండా మనకు మన మెయిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మనకు సెక్యూర్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రొటెక్టింగ్ వెబ్సైట్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటాము, అవి ఎవరు చేసినారు అనేది మనకు అంటే మనుషులు మనం హ్యూమన్స్ చేసినామా లేదంటే ఏమన్నా కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అప్లై చేసుకున్నాయా అనేది ఐడియా ఉండదన్నమాట. అందుకని సెవరల్ కంపెనీస్ యాహూ, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఏం చేసినాయంటే ఈ క్యాప్చాన్ అనేది యూజ్ చేస్తున్నాయి. ఈ కంపెనీస్ కొద్ది రోజుల బ్యాక్ ఈ అటాక్స్ వల్ల ఈ వైరస్, స్పామ్స్, కోడ్స్ లాంటి వైరసెస్ వల్ల చాలా సఫర్ అయినాయి అన్నమాట. ఈ బోట్స్ ఏం చేస్తాయంటే అనవసరంగా అన్నెసెసరీగా లాగిన్ అయ్యి థౌజండ్స్ ఆఫ్ మెయిల్స్ ఎవ్రీ మినిట్ సెండ్ చేసేవన్నమాట ప్రతి అకౌంట్కి. అందుకని ఈ కంపెనీస్ అన్ని ఏం చేసినాయి, దీనికి సొల్యూషన్గా క్యాప్చాన్ అనేది యూజ్ చేసినాయి. వీటి వల్ల హ్యూమన్స్ ఎవరు, బోట్స్ ఎవరు అని వాళ్ళకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఈ చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఏదన్నా ఫ్రీ రిజిస్ట్రేషన్ అలాంటి ఫెసిలిటీస్ ఇస్తుంటాయి. అలాంటి ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు అందరూ లాగిన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కొద్దిగా వెబ్సైట్స్కి సెక్యూరిటీ ప్రాబ్లం రావచ్చు. అలాంటప్పుడు ఇలా క్యాప్చాస్ యూజ్ చేయడం వల్ల కొద్దిగా వైరస్ వీటి నుంచి సెక్యూరిటీ వస్తుందన్నమాట ఆ వెబ్సైట్స్కి. ఇవి అప్లికేషన్స్ ఆఫ్ క్యాప్చా. ఇవి సమ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. మెయిల్లో యూజ్ చేస్తుంటాము లేదా ఏదన్నా వెబ్సైట్లో కానీ లింక్డ్ ఇన్ లాంటి వెబ్సైట్స్ ఇలా అన్ని చోట్ల మనము క్యాప్చాస్ యూజ్ చేస్తుంటాము. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ క్యాప్చాస్ అంటే క్యాప్చా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏవంటే ఫస్ట్ వీటిని ఆల్టా విస్టా కంపెనీ వచ్చి వాటి సైట్స్లో యూజ్ చేసిందనమాట.
ఇది యూజ్ చేయడం వల్ల క్యాప్చాస్ స్పామ్ అనేది 95% తగ్గిపోయింది. అంటే అన్నెసరీ వైరస్ అన్ని తగ్గిపోయింది. యాహూ పార్ట్నర్ సిఎంయు టు కౌంటర్ దీస్ థ్రెట్స్ ఇన్ మెసెంజర్ చాట్ సర్వీసెస్. ఇంతకుముందు కొన్ని మెసెంజర్ చాట్ సర్వీసెస్ ఉంటాయి కదా, యాహూ చాట్ సర్వీసెస్ అలా ఎవరన్నా చాట్ చేసుకునేటప్పుడు ఈ బోట్స్ అనేవి ఏం చేస్తాయంటే, బోట్స్ అండ్ స్పామ్స్ ఆ హ్యూమన్స్ బదులు ఆ బోట్స్ అండ్ స్పామ్స్ వచ్చి వాటితో హ్యూమన్స్ తో చాట్ చేసేవన్నమాట. హ్యూమన్స్ పంపినట్టే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మెసేజెస్ పంపడం, చాట్ చేయడం ఇలా బోట్స్ చేస్తాయన్నమాట. సో చాటింగ్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేవి. ఇవన్నీ లేకుండా యాహూ కంపెనీ వాళ్ళు ఈ క్యాప్చాస్ యూజ్ చేయడం వల్ల ఈ స్పామ్ అనేది తగ్గిపోయిందన్నమాట 95%. నెక్స్ట్ ప్రాసెస్, అసలు క్యాప్చా ఎలా చేస్తారు, వాటి ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ క్యాప్చాస్ అనేది జనరేట్ చేస్తారు, అంటే క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ అలైన్ చేస్తారు, ఆ క్యాప్చాను కట్ చేస్తారు, దాన్ని క్యాప్చా లాగా కన్వర్ట్ చేసి తర్వాత యూజర్కి ఇస్తే యూజర్ అనేవాడు డీకోడ్ చేస్తారనమాట. ఫస్ట్ జనరేటింగ్ క్యాప్చా. ఈ క్యాప్చా అనేది ఇలా గ్రిడ్ లైన్స్ లో నెంబర్స్ లెటర్స్ తీసుకొని మ్యాథమెటికల్ కోడ్ యూస్ చేసి ఇలా క్రియేట్ చేస్తారనమాట. నెక్స్ట్ అలైనింగ్ క్యాప్చర్స్. అలైన్ అంటే అరేంజ్ చేయడం. తర్వాత గ్రిడ్ లైన్స్ రిమూవ్ చేసి ఏవన్నా యాంగిల్స్ చేంజ్ చేయాలనుకుంటే, సపోజ్ యూజర్కి అర్థం కాకుండా 90 degrees 60 180 ఇలా డిగ్రీస్ పెట్టి దాన్ని యాంగిల్ ఆఫ్ రొటేషన్ ని చేంజ్ చేయొచ్చు అనమాట. తర్వాత దాన్ని అంటే అవసరమైన పార్ట్ మాత్రం క్రాప్ చేస్తారు. ఈ క్యాప్చాను 5 పీసెస్ గా, 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5 పీసెస్, ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని పీసెస్ గా కట్ చేస్తారనమాట. డబల్ సాఫ్ట్వేర్ పర్ఫామ్ చేస్తారు ఒక్కొక్క పార్ట్ మీద. అట్లా ఈచ్ పార్ట్ మీద హెచ్డబ్ల్యూటి అని ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి క్యాప్చా లాగా ఈ విధంగా క్రియేట్ చేస్తారు. తర్వాత ఇది యూజర్ కి సెండ్ చేస్తే ఈ క్యాప్చా కోడ్ అనేది డీకోడ్ చేస్తారు యూజర్. రియల్ ఆన్సర్ ఇస్తే మనకు లాగిన్ అవుతుంది అనమాట. మోస్ట్లీ క్యాప్చాస్ అనేవి కొన్ని సాఫ్ట్వేర్స్ బ్రేక్ చేస్తున్నాయి. అవి ఏం సాఫ్ట్వేర్స్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్, సెగ్మెంటేషన్ అని 2 సాఫ్ట్వేర్స్ మోస్ట్లీ ఇప్పుడు క్యాప్చాస్ ని బ్రేక్ చేస్తున్నాయి అన్నమాట. కొన్ని క్యాప్చాస్ మటుకు ఓన్లీ యూజర్స్ మాత్రమే సాల్వ్ చేయగలరు, కొన్ని మటుకు ఇలా ఓసిఆర్, సెగ్మెంటేషన్ అనే సాఫ్ట్వేర్స్ బ్రేక్ చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఈ క్యాప్చాల్లో 2 వర్డ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి కంట్రోల్ వర్డ్, ఇంకోటి వచ్చి క్వశ్చనబుల్ వర్డ్ అన్నమాట. ఈ సిస్టమ్ ఏం అజ్యూమ్ చేసుకుంటుంది అంటే, ఏమనుకుంటుందంటే ఇప్పుడు కంట్రోల్ వర్డ్ కరెక్ట్ గా టైప్ చేస్తే క్వశ్చనబుల్ వర్డ్ కూడా కరెక్ట్ గా టైప్ చేసినారు అనుకుంటుంది. అంటే ఇక్కడ చూడండి 2 వర్డ్స్ ఉన్నాయి కదా, సపోజ్ ఇది కంట్రోల్ వర్డ్, ఇది క్వశ్చనబుల్ వర్డ్ అనుకుంది. ఒకటి కరెక్ట్ గా టైప్ చేస్తే సిస్టమ్ ఏమనుకుంటుందంటే ఆల్మోస్ట్ సెకండ్ కూడా కరెక్ట్ గా టైప్ చేసినారని అజ్యూమ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ న్యూ అన్బ్రేకబుల్ క్యాప్చా. ఈ డయాగ్రామ్ లో చూసింటే ఇది ఇక్కడ ఈ వెబ్సైట్ లో యూజ్ చేస్తారనమాట ఈ టైప్ ఆఫ్ క్యాప్చాస్ ని. ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చారు. ఇక్కడ ఏం చేసినారంటే 3 డయాగ్రామ్స్ ఇచ్చినారు. ఈ టోటల్ డయాగ్రామ్స్ లో ఈ 3 డయాగ్రామ్స్ ఎక్కడ ఉన్నాయో కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలన్నమాట. అలా కరెక్ట్ ఐడెంటిఫై చేస్తే వాళ్ళు హ్యూమన్స్ అని, లేదంటే అవి బోట్స్ అని మనకు ఐడెంటిఫై అవుతుంది. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటివంటే, ఇది హ్యూమన్ కి మిషన్ కి తేడా ఏంటి అంటే, ఇప్పుడు హ్యూమన్ ఎవరు, బోట్స్ ఎవరు, లాగిన్ అయ్యే వాళ్ళు హ్యూమన్నా లేకపోతే బోట్స్ స్పామ్ లాంటివి ఏమన్నా లాగిన్ అవుతున్నాయా అనేది కనుక్కోవడం ఒక అడ్వాంటేజ్. మేక్స్ ఆన్లైన్ పోల్స్ మోర్ జెన్యున్. అంటే ఇప్పుడు ఆన్లైన్ లో పోల్స్ జరుగుతూ ఉంటాయి. సపోజ్ జీమెయిల్ బాగుందా, యాహూ మెయిల్ బాగుందా అనేసి ఒకటి ఏదన్నా పోల్ కండక్ట్ చేసినారనుకోండి, అలాంటి చోట్ల ఈ బోట్స్ ఏం చేస్తాయంటే అన్నెసెసరీగా లాగిన్ అయ్యి బోట్స్ అనేవి పోల్ చేస్తాయన్నమాట.
అలా చేయకుండా ఈ క్యాప్చాని ఎప్పుడైతే యూజ్ చేస్తారో ఈ ఆన్లైన్ పోల్స్లో యూజర్ని మాత్రమే, అంటే ఓన్లీ హ్యూమన్స్ మాత్రమే ఓట్ చేసే విధంగా అలో చేస్తుంది. సో అలాంటి చోట్ల ఆన్లైన్ పోల్స్కు క్యాప్చా యూజ్ చేస్తారు. ఈ స్పామ్స్ వైరస్ రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటారు కదా అందరూ ఆల్మోస్ట్, అలాంటి చోట్ల ఈ క్యాప్చా అనేది యూజ్ చేస్తే పాస్వర్డ్స్ కానీ మనవి కొద్దిగా సెక్యూర్గా ఉంటాయి. నెక్స్ట్, డిమిషెస్ అబ్యూజ్ ఆఫ్ ఫ్రీ ఈమెయిల్ అకౌంట్ సర్వీసెస్. అంటే మనం ఇందాక విన్నట్లు స్పామ్ మెయిల్స్ వస్తుంటాయి కదా, అవన్నీ రాకుండా మనకు మెయిల్స్కు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన మెయిల్స్కి ఈ క్యాప్చా అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ క్యాప్చా. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్. సమ్ టైమ్స్ వెరీ డిఫికల్ట్ టు రీడ్. కొద్దిసార్లు ఈ క్యాప్చా అనేది కనుక్కోవడానికి కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. ఇది వచ్చి నాట్ కంపాటబుల్ విత్ యూజర్స్ విత్ డిజేబిలిటీస్. అంటే కొంతమంది డిజేబిలిటీస్ ఉంటారు కదా, అదే బ్లైండ్ పీపుల్ కానీ అలా బ్లైండ్ పీపుల్కు వాళ్ళకు ఈ క్యాప్చా అనేది చూడడానికి కుదరదు కాబట్టి అదొక డిసడ్వాంటేజ్. కొన్నిసార్లు టైం అనేది మనకు ఎక్కువ అవసరం అవుతుంది ఈ క్యాప్చా అనేది డీకోడ్ చేయడానికి. కొన్ని ఇంటర్నెట్ బ్రౌజర్స్కి ఇది సపోర్ట్ చేయదన్నమాట క్యాప్చా, అదొక డిసడ్వాంటేజ్. మే గ్రేట్లీ ఎన్హాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మనకు కొద్దిసార్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అవసరం అయ్యే ఛాన్స్ ఉంది. సో అది కూడా వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ ఆఫ్ క్యాప్చా. నెక్స్ట్, ఇష్యూస్ విత్ క్యాప్చాస్. క్యాప్చాస్తో ఉండే ఇష్యూస్. మనం ఆల్మోస్ట్ అందరం నెట్ యూస్ చేస్తుంటాం, అందరు వెబ్సైట్స్ అన్ని యూస్ చేస్తుంటారు. అలాంటి చోట్ల ఈ క్యాప్చాస్ అనేది విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకు, ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళకు కొద్దిగా లాగిన్ కావడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. నెక్స్ట్, కంపాటబిలిటీస్ ఇష్యూస్. ఇందాక అనుకున్నాము కొన్ని బ్రౌజర్స్లో ఈ క్యాప్చా అనేది సపోర్ట్ చేయదని. ఈ క్యాప్చాస్ ఎక్కడ సపోర్ట్ చేస్తుందంటే ఏ బ్రౌజర్స్లో అయితే జావా స్క్రిప్ట్ యూస్ చేస్తుంటారో వాటిల్లో మాత్రమే ఇది వర్క్ అవుతుంది అనమాట. ఈ క్యాప్చాస్ యూజ్ చేయడానికి జావా స్క్రిప్ట్ మనకు అవసరం అవుతుంది బ్రౌజర్స్లో. ఇంకొన్ని అడ్వాన్స్డ్ క్యాప్చాస్కు అడోబ్ ఫ్లాష్ ప్లగిన్ కానీ ఇలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఇష్యూస్ విత్ క్యాప్చాస్. అంటే కొద్దిగా చూడలేని వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది, కొన్ని బ్రౌజర్స్కి సపోర్ట్ చేయదన్నమాట. ఈ టూ వచ్చి ఇష్యూస్ విత్ క్యాప్చాస్. నెక్స్ట్, కన్క్లూజన్. అసలు క్యాప్చా అనేది మనం టోటల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే స్పామ్స్, బోట్స్ లాంటి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్నెసెసరీగా మన మెయిల్స్కి కానీ వెబ్సైట్స్లోకి కానీ లాగిన్ కాకుండా మన వెబ్సైట్స్కి కానీ మెయిల్స్కి కానీ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనము ఈ క్యాప్చాస్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇది హ్యూమన్స్ వచ్చేసి కొద్దిగా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. అదే బోట్స్ లాంటివి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అయితే లాగిన్ కావడం కష్టం. సో ఈ ట్యూరింగ్ టెస్ట్ అంటే ఏంటంటే మనం లాగిన్ అయ్యేది హ్యూమన్సా లేకపోతే బోట్సా అనేది తెలుసుకోవడానికి ఈ ట్యూరింగ్ టెస్ట్ అనమాట. అంటే ఒక క్యాప్చా కోడ్ ఇచ్చి దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేస్తే వాళ్ళు హ్యూమన్స్ అని, లేకపోతే కాదు అని. దీన్ని ఏమంటామంటే ట్యూరింగ్ టెస్ట్ అంటారనమాట ఈ కనుక్కునే ప్రొసీజర్ని. కొన్ని చోట్ల మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అవసరం అవుతుంది ఈ క్యాప్చాను బ్రేక్ చేయాల్సి వచ్చినప్పుడు. మీకు రెఫరెన్సెస్ కావాలంటే ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి క్యాప్చాస్ గురించి ఏమన్నా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.